ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గోమాతాయ నమః. అందరికీ నమస్తే అండి. మేము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న గోమాతకు ఈరోజు సీమంతం చేసాం. మహాలక్ష్మి స్వరూపమైన గోమాతకు ముందుగా మా పొలంలో స్నానం చేయించిన తర్వాత మా అమ్మగారు పూజ చేశారండి. పసుపు కుంకుమతో బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. మెడలో నిండుగా పువ్వుల దండ కూడా వేశారు. మా పిల్లలు అరటిపళ్ళు తినిపించారండి. ఈ ఆవు పూర్తిగా దేశవాళీ ఆవు కావడంతో వీటి పాలు ఎంతో ఆరోగ్యకరం కూడా. పాలలో పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉండడంతో పిల్లలు, పెద్దలు, గర్భిణులు అందరూ తాగేందుకు ఉపయోగిస్తారు. అయితే ఈ ఆవుని పాల కోసమని కాకుండా గోమాతకు సేవ చేస్తే సాక్షాత్తు పరబ్రహ్మకు సేవ చేసినట్లుగా భావించి మేము పెంచుకుంటున్నామండి. మన సనాతన ధర్మంలో గోమాతను దేవత స్వరూపంగా పూజిస్తామండి. ముక్కోటి దేవతలు ఆ గోమాతలో కొలువై ఉన్నారని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గోమాతను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలండి. చిన్న అరటిపండు తినిపించిన అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం అన్న భావనతో తినిపించాలండి. ఎందుకంటే గోమాతపై ఆధారపడే మన సనాతన ధర్మం ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే ఈ భూమి మీద గోమాత ఉండదో అప్పుడు సనాతన ధర్మం లేనట్టే భావించాలి. ఎందుకంటే సనాతన ధర్మం అగ్నిపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అగ్నిముఖంగా దేవతలకు అవిస్సు సమర్పిస్తారు. అలా అగ్నిముఖంగా అవిస్సు సమర్పించాలంటే అక్కడ హోమగుండం కట్టాలి. హోమగుండం కట్టాలి అంటే భూమికి పవిత్రత ఉండాలి. భూమికి పవిత్రత ఉండాలి అంటే ఖచ్చితంగా ఆవు పేడతోనే అలకాలి. ఎందుకంటే ఆవు పేడ మినహా లోకంలో పవిత్రతను తీసుకొచ్చే పదార్థం వేరే ఏదీ లేదు. ఏ జీవి మలమూత్రాలైనా దుర్వాసన భరించలేము మనం. కేవలం గోవు మలమూత్రాలు మాత్రమే సువాసనను ఇవ్వడంతో పాటు మానవాళికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆ ఆవు పాలు, నెయ్యి ఉంటేనే యజ్ఞం చేయగలం. అందుకే ఆవు మీద ఆధారపడి మన సనాతన ధర్మం ముందుకు సాగుతుంది. 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేయడం మనలాంటి సామాన్యులకు ఎలాగో సాధ్యం కాదు. అందుకే ఆ 33 కోట్ల మంది దేవతలు కొలువైన గోమాతకు నమస్కరించి ప్రదక్షిణ చేయడం ఎంతో పుణ్యఫలం. గోమాతను పూజించడం ఎంత ముఖ్యమో ఆ గోమాతను రక్షించడం కూడా అంతే ముఖ్యం. అందువల్ల అందరూ గోమాతను పూజిస్తారని, వాటిని రక్షిస్తారని మనసారా కోరుకుంటున్నా. నేను మీ జగన్నాథ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.